బీఆర్ఎస్ చచ్చిన పార్టీ రాష్ట్ర ప్రజలు దాన్ని బొందబెట్టేశారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో ఓటేసినట్టే. ఇది మాత్రం పర్ఫెక్ట్ వర్డ్ అండి. ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మూసీలో ఓటేసినట్టే. అది ఎందుకు పనికిరాని పార్టీ. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? దేనికి పనికి వస్తుంది బీఆర్ఎస్ అంటే? ఇది ఒక చెత్తబుట్టలో వేసినట్టే మీ ఓటు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే మీరు చెత్తబుట్టలో వేసినట్టే. కనీసం కాంగ్రెస్ కోటేసినా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా బీజేపీ కోటేసినా కానీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి కనీసం నిధులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో వీళ్ళిద్దరు కాకుండా బీఆర్ఎస్ కోటేస్తే మాత్రం అది ఒక చెత్తబుట్టలో వేసినట్టే. దాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు. బీజేపీ నిలువరింత కాంగ్రెస్కి అసాధ్యం. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు పాలిటిక్స్, కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లారంగా మాటలున్నాయి. మోడీని మళ్ళీ ప్రధాని చేయడమే మీ చీకటి ఒప్పందమా రేవంత్ ధ్వజం. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి. అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి. ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్టు వెల్లడి. జనరల్ స్థానాలకు 50,000 రుసుము, రిజర్వ్డ్ సీట్లకు 25,000 అంటూ ఒకరే చూస్తా ఉన్నాగా. సో రేవంత్ రెడ్డి ఏమో ఇక చూడండి ఏమంటాడంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని అంటవి. అదే మరి బీఆర్ఎస్ ఏమంటుంది, కేటీఆర్ ఏమంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై ఈరోజు బీఆర్ఎస్ నాశనం పట్టిస్తుందని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు. ఇక బీజేపీ ఏమంటుందంటే వీళ్ళంతా ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం ఈ మూడు ఒకటే అని మళ్ళీ ఈ బీజేపీ ఆరోపిస్తూ ఉంటుంది. అంటే ఎవరికి ఎవరో అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఈరోజు కేటీఆర్ కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ సక్సెస్ అవుతూ ఉన్నారు. కానీ ఇందులో వెనకబడుతున్నది మాత్రం బీజేపీ. ఎందుకు అంటే ఇగో ఆ విధంగా రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడు కానీ కేటీఆర్ హరీష్ రావు లాంటి కొంత వాయిస్ ఉన్నటువంటి నాయకులు కానీ ఈరోజు బీజేపీలో లేకపోవడం బీజేపీ యొక్క దురదృష్టం కనబడుతుంది. అందుకే వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే బీజేపీ ఇక ఏదో దాని చారులో కరివేపాకు ఉంది కదా అట్లా తీసి పడేస్తూ ఉన్నారు బీజేపీని. సో నాయకత్వాలేమి స్పష్టంగా కనబడతా ఉంది. వీళ్ళు ఇచ్చేటువంటి ధీటైనటువంటి విమర్శలకు కనీసం ఆ సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. సో అది బీజేపీకి చాలా మైనస్గా కనబడుతున్నట్టయితే మనకైతే తెలుస్తూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిందని ఆ పార్టీని తెలంగాణ ప్రజలు బొందపెట్టేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లే అన్నారు. కేటీఆర్ హరీష్ తమ ఉనికి కోసం మనుగడ కోసమే కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో ఓడించాల్సింది దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీనని, కానీ బిల్లా రంగాలు ఆ పార్టీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ పైన పరుష పదజాలం వాడుతున్నారని, అసలు కాంగ్రెస్ పార్టీ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారని కేటీఆర్ హరీష్ పై నిప్పులు చెరిగారు. సో మొత్తానికి అయితే నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే నిజంగా కూడా ఒక పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు పార్టీ పరమైనటువంటి నిర్ణయాలను ఈరోజు ప్రకటించడం కూడా నిజంగా అభినందనీయమని చెప్పేసి తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ రాష్ట్ర ప్రజలు దాన్ని బొందబెట్టేశారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో ఓటేసినట్టే. ఇది మాత్రం పర్ఫెక్ట్ వర్డ్ అండి. ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మూసీలో ఓటేసినట్టే. అది ఎందుకు పనికిరాని పార్టీ. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? దేనికి పనికి వస్తుంది బీఆర్ఎస్ అంటే? ఇది ఒక చెత్తబుట్టలో వేసినట్టే మీ ఓటు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే మీరు చెత్తబుట్టలో వేసినట్టే. కనీసం కాంగ్రెస్ కోటేసినా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా బీజేపీ కోటేసినా కానీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి కనీసం నిధులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో వీళ్ళిద్దరు కాకుండా బీఆర్ఎస్ కోటేస్తే మాత్రం అది ఒక చెత్తబుట్టలో వేసినట్టే. దాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు. బీజేపీ నిలువరింత కాంగ్రెస్కి అసాధ్యం. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు పాలిటిక్స్, కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లారంగా మాటలున్నాయి. మోడీని మళ్ళీ ప్రధాని చేయడమే మీ చీకటి ఒప్పందమా రేవంత్ ధ్వజం. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి. అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి. ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్టు వెల్లడి. జనరల్ స్థానాలకు 50,000 రుసుము, రిజర్వ్డ్ సీట్లకు 25,000 అంటూ ఒకరే చూస్తా ఉన్నాగా. సో రేవంత్ రెడ్డి ఏమో ఇక చూడండి ఏమంటాడంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని అంటవి. అదే మరి బీఆర్ఎస్ ఏమంటుంది, కేటీఆర్ ఏమంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై ఈరోజు బీఆర్ఎస్ నాశనం పట్టిస్తుందని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు. ఇక బీజేపీ ఏమంటుందంటే వీళ్ళంతా ఒకటే, కాంగ్రెస్
బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం ఈ మూడు ఒకటే అని మళ్ళీ ఈ బీజేపీ ఆరోపిస్తూ ఉంటుంది. అంటే ఎవరికి ఎవరో అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఈరోజు కేటీఆర్ కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ సక్సెస్ అవుతూ ఉన్నారు. కానీ ఇందులో వెనకబడుతున్నది మాత్రం బీజేపీ. ఎందుకు అంటే ఇగో ఆ విధంగా రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడు కానీ కేటీఆర్ హరీష్ రావు లాంటి కొంత వాయిస్ ఉన్నటువంటి నాయకులు కానీ ఈరోజు బీజేపీలో లేకపోవడం బీజేపీ యొక్క దురదృష్టం కనబడుతుంది. అందుకే వీళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటే బీజేపీ ఇక ఏదో దాని చారులో కరివేపాకు ఉంది కదా అట్లా తీసి పడేస్తూ ఉన్నారు బీజేపీని. సో నాయకత్వాలేమి స్పష్టంగా కనబడతా ఉంది. వీళ్ళు ఇచ్చేటువంటి ధీటైనటువంటి విమర్శలకు కనీసం ఆ సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. సో అది బీజేపీకి చాలా మైనస్గా కనబడుతున్నట్టయితే మనకైతే తెలుస్తూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిందని ఆ పార్టీని తెలంగాణ ప్రజలు బొందపెట్టేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లే అన్నారు. కేటీఆర్ హరీష్ తమ ఉనికి కోసం మనుగడ కోసమే కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో ఓడించాల్సింది దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాని మోడీనని, కానీ బిల్లా రంగాలు ఆ పార్టీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ పైన పరుష పదజాలం వాడుతున్నారని, అసలు కాంగ్రెస్ పార్టీ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారని కేటీఆర్ హరీష్ పై నిప్పులు చెరిగారు. సో మొత్తానికి అయితే నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే నిజంగా కూడా ఒక పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు పార్టీ పరమైనటువంటి నిర్ణయాలను ఈరోజు ప్రకటించడం కూడా నిజంగా అభినందనీయమని చెప్పేసి తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ, రాష్ట్ర ప్రజలు దాన్ని బొందబెట్టేశారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో ఓటేసినట్టే. ఇది మాత్రం పర్ఫెక్ట్ వర్డ్ అండి. ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మూసీలో ఓటేసినట్టే. అది ఎందుకు పనికిరాని పార్టీ. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? దేనికి పనికి వస్తుంది బీఆర్ఎస్ అంటే? ఇది ఒక చెత్తబుట్టలో వేసినట్టే మీ ఓటు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే మీరు చెత్తబుట్టలో వేసినట్టే. కనీసం కాంగ్రెస్ కోటేసినా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా బీజేపీ కోటేసినా కానీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి కనీసం నిధులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో వీళ్ళిద్దరు కాకుండా బీఆర్ఎస్ కోటేస్తే మాత్రం అది ఒక చెత్తబుట్టలో వేసినట్టే. దాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు. బీజేపీ నిలువరింత కాంగ్రెస్కి అసాధ్యం. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు పాలిటిక్స్, కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లారంగా మాటలున్నాయి. మోడీని మళ్ళీ ప్రధాని చేయడమే మీ చీకటి ఒప్పందమా? రేవంత్ ధ్వజం. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి. అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి. ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్టు వెల్లడి. జనరల్ స్థానాలకు 50,000 రుసుము, రిజర్వ్డ్ సీట్లకు 25,000 అంటూ ఒకరి చూస్తా ఉన్నాం.